టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్ష. అనకాపల్లి శాసనసభకు పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ కుమార్ గారికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మంత్రిగా కూడా చేశారు కొనతాల రామకృష్ణ గారికి, పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి అనకాపల్లి పట్టణ ప్రజల తరఫున నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలకి నామినేషన్లు ఏప్రిల్ 18 నుంచి మొదలయ్యాయి. నామినేషన్ వెయ్యాలి, స్క్రూటినీలో నిలబడాలి, అభ్యర్థి కన్ఫర్మ్ కావాలి, ప్రచారం చేయాలి. కానీ దానికి చాలా ముందు నుంచే మీరు ప్రచారం మొదలుపెట్టారు. మీ ప్రచార రథాలు అనకాపల్లి చుట్టూ తిరుగుతున్నాయి, అనకాపల్లి టౌన్లో కూడా తిరుగుతున్నాయి. అయితే ఈ రథాలలో కొన్నింటిని మీరు డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి పెద్ద ఎత్తున శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నారు. ఈ రథాల ద్వారా మీరు అనకాపల్లి ప్రజలకు ఏం చేయబోతారో, వారిని ఎలా ఉద్ధరించబోతున్నారో చెప్తున్నారు. మంచిదే, మీరు ఉద్ధరించండి, కాదని అంటలేదు. కానీ మీరు చేసినటువంటి శబ్ద కాలుష్యం పైన మీరేమైనా ఆలోచిస్తున్నారా? విపరీతమైనటువంటి సౌండ్ సిస్టమ్తో మీరు చేసినటువంటి ప్రచారం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, పిల్లలు, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఒక్కసారి మీ డీజే సౌండ్ సిస్టమ్ వెహికల్ దగ్గర మీ ఏసీ కారులోంచి బయటికి దిగి ఒక 5 నిమిషాలు మీరు నిలబడి ఒక్కసారి మీరు చూడండి. ఈ వాహనాలు భారీ వాహనాలు అవడంతో అనకాపల్లిలో ప్రధాన రహదారుల మీద వెళ్ళేటప్పుడు దాని వెనకాతల పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్ళవలసి వస్తుంది. వారి కర్ణభేరీలు పగిలిపోతున్నాయి. ఇవి ప్రజలు చెప్పడానికి లోపల మదన పడుతున్నారు. కానీ ఒకరికేమో రాష్ట్రంలో అధికారం ఉంది, ఇంకొకరికేమో కేంద్రంలో అధికారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు కూడా కళ్ల ముందు ఇది జరుగుతున్న 22వ తారీఖు నాడు మేము కంప్లైంట్ ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సాహసించట్లేదు. అందుచేత ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ప్రచారం చేసుకోండి, అది మీ ఇష్టం, ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉంది. కానీ డీజే సౌండ్తో పెట్టినటువంటి వాహనాలను వెంటనే మీరు నిలిపివేసి ప్రకటన కూడా మీరు ఇవ్వండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది కనుక ఈ రోజు నుంచి అనకాపల్లి పట్టణంలో డీజే సౌండ్ సిస్టమ్ వాహనాలు నిలిపివేస్తున్నామని చెప్పి మీ ప్రకటన ఇవ్వండి, ప్రజలు హర్షిస్తారు. మరొకసారి భరత్ కుమార్ గారికి, ముత్యాల నాయుడు గారికి, కొనతాల రామకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి, పౌర సమాజం తరఫున, ప్రజా సంఘాల తరఫున, పట్టణ ప్రజల తరఫున, వృద్ధులు, పిల్లలు, బాలలు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నవారి తరఫున, కోర్టుల్లో కేసులు వాదిస్తున్న న్యాయవాదులు, అవి వింటున్న న్యాయమూర్తుల తరఫున, కక్షిదారుల తరఫున, వ్యాపారస్తుల తరఫున, అందరి తరఫున పేరు పేరున మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.